గెలిస్తే గాజువాక డెవలప్ అవుతుంది, మీలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌కి బాగా చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతది అనుకుంటున్నారు మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతాను ఫస్ట్. ఈ రోజున నేను బీటెక్ చేశానంటే బికాస్ ఆఫ్ 2009, 2010 ఐఎమ్ 2006 to 2010 ఆ రోజులో ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు. ఈ రోజున అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. నేను ఎంత జాబ్ చేసినా ఒక కొట్టక మంది రెస్టారెంట్ మేనేజర్ చేశాను బికాస్ ఆఫ్ ఆయన పెట్టిన అది ఒక ఫుడ్ అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో బీటెక్ చదవడం మాటలు కాదు. అంటే ఆ రోజులు 8 lakhs అయ్యేది. మా ఇంట్లో నాకు 3 lakhs పెట్టిన రిమైనింగ్ అంతా ఫీజు రీఎంబర్స్మెంట్. ఆ కాన్సెప్ట్తోనే మహానీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని, వైఎస్ఆర్ చేత అని, ఆసరా అని అంటే ఒక పథకం తెచ్చారు. ఆ పథకంలో జనాల గుండెల్లోకి వాళ్ళ దీంట్లోకి వెపన్స్ లాగా వెళ్ళాయి. సో దాన్ని బేస్ చేస్తే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి ఈ రోజున ఎమ్మెల్యే గారు ఎవరన్నారు, గుడివాడ అమర్ గారు ఈ రోజున రావడం జరిగింది. ఈ రోజున అనకాపల్లి నేను 2013, 2017 అక్కడ వర్క్ చేశాను. అప్పుడు అనకాపల్లి ఎలాగుంది, నవ్వు అనకాపల్లి ఎలాగుంది, లైకే ఒక సింగపూర్ లాగా ఉంది అది. అంటే రోడ్స్ కానీ ఎన్జీపాలెం వెళ్ళినా, కసింకోట్ వెళ్ళినా అంటే ఆయన పూర్వజన శుక్రస్తు గాజువాక ప్రజలకి. ఎందుకంటే ఈ రోజున చోడవరం వెళ్తున్నారు, లేకపోతే అక్కడ పెందుర్తి వెళ్తున్నారు అన్నారు. కానీ ఈ రోజున గాజువాక రావడం పూర్వజన శుక్రస్తు. ఈ రోజున మేము చిన్నప్పుడు సిఎస్ఎఫ్లో క్రికెట్ ఆడుకునేవారు. వేణుగోపాల్ గారు, జ్ఞానేశ్వర వాళ్ళ బ్రదర్స్ అంతా సిఎస్ఎఫ్ గ్రౌండ్ అనేవారు. ఆ రోజుల్లో కూడా మాకు తెలిసండి. అంటే గుడివాడ అంటే బ్యాకప్ బ్రాండ్ అమర్ గారు అనేది. ఈ రోజున ఆయన రావడం అంటే పార్టీ అధిష్టానం ఆయన, లేకపోతే ఆయన అక్కడే ఉండాలి. కానీ పార్టీ అధిష్టానానికి ఆయన వెనకడుగు వేయలేదు. ఆయన రావడం కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ ద ఐటీ మినిస్టర్. ఇక్కడ అమర్ గారిని నమ్మి వాళ్ళ గుడివాడ అప్పన్ గారు అండి ఫస్ట్ బ్యాకప్, తర్వాత గురునాథ్ గారు, దెన్ ఆఫ్టర్ దట్ గుడివాడ టైగర్ అమర్ గారు. సో అభిమానం అంటే చిన్నప్పటి నుంచి మేము అక్కడ చెప్పాం కదా సార్, సిఎస్ఎఫ్లో మేము క్రికెట్ ఆడిన రోజుల్లో కూడా మాకు అమర్ గారితో కదా, అమర్ అనియా మాకు ఆయనకి. సో అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉండేవారు అన్నమాట. సో ఆ అభిమానం అనేది ఉంటుంది కదండి. అవైలబిలిటీలో ఉంటుంటాడు ఆయన, ప్రజలకి సేవ చేస్తుంటాడు ఆయన. లేదండి అనకూడదు, కానీ మా నాన్నగారు చెప్తుండేవారు. గుడివాడ గురునాథరావు గారు అనేది అంటే మా నాన్నగారికి తెలిసిన వింగ్ చెప్తూ ఉండేవారు. మంచి అంటే ఇంటికి డోర్ కొడితే అయితే సహాయం చూపించాలి, లేకపోతే దారి చూపించాలి. బట్ గుడివాడ గురునాథరావు గారు ఉత్తరాంధ్ర కింగ్, ద టైగర్. ఎప్పుడైనా సరే 24/7 డోర్స్ ఓపెన్ టు హెల్ప్ ది పబ్లిక్ సర్వీస్. ఆ బ్లడ్డే ఆ బ్రాండే మన అమరానికి కూడా వచ్చిందండి. ఎప్పుడు 24/7 ఈయన అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకోటి కూడా మీకు చెప్పాలి, కోవిడ్ టైంలో కూడా అనకాపల్లిలో లోకేష్ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వాళ్ళకి బాగోలేకపోతే వాళ్ళ రిలేషన్కి అమర్ గారు ఆదుకున్నారండి. అవన్నీ గుర్తున్నాయన్నమాట. పక్కనండి ఆయన ఇక్కడ ఏంటంటే పల్లా గారు కూడా బలమైన అభ్యర్థి. అవునండి, ఆయన కూడా బలమైన అభ్యర్థి. అంటే ఎవరు వర్క్ కాదే ఇక్కడ ఏంటి సార్ అంటే మనిషిని క్యాండిడేట్ కాదు సార్. ఫస్ట్ థింగ్ ఆయన మా హెడ్ కింగ్ చేసిన పనులు అందరి గుండెల్లో ఉన్నాయి, అంతే తప్ప ఇద్దరు సరైన వ్యక్తులే, సరైన పర్సన్సే. బట్ అంటే వర్క్ చేసే విధానం పైన అధిష్టానం చేసిన వర్క్లు అందరు గుండెల్లో ఉండిపోయాయి సార్. దానివల్ల ఇక్కడ క్యాండిడేట్ ఎవరు వచ్చారు, ఇమీడియట్గా అమర్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యారు. అమర్ గారు అనే వ్యక్తి ఎడ్యుకేషన్ పర్సన్, దట్టు గుణవంతుడు. రేపు పొద్దున్న ఎక్కడ ఏది ప్లేస్మెంట్ ఇవ్వాలో. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ నేను ఇంకో మాట కూడా చెప్పాలండి. ఈ రోజున ఎప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ అనేది రుషికొండలో లేదు సార్. నేను 2010లో ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. అప్పుడు ఏ కంపెనీ ఉంది మనకు తెలుసు, మెహతీ ఉంది అంతే. అపార్ట్ ఫ్రమ్ ద నథింగ్, నో కంపెనీస్. ఈ రోజున ఆర్కే బీచ్లో ఎక్సలరేటర్ తొక్కితే భీమిలి జస్ట్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు నీట్ డ్రైవ్తో. అంటే రుషికొండ ఒక ఐటీ హబ్ అయిపోయింది ఈ రోజున. మరి ఐటీ మినిస్టర్ చెప్తేనే కదండి అక్కడ సైన్ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదా సార్. ఇప్పుడు నేనున్నాను, అమర్ గారే కారణం. రేపు పొద్దున్న నో నీడ్ టు, నా ఫ్రెండ్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఆడ అక్కడ ₹1,00,000 సంపాదిస్తున్నాడు. కానీ ఇక్కడ ఓన్ హౌస్ ఉండి 50,000 మనం సంపాదించుకుంటే వీఆర్ కింగ్స్ బికాస్ ఆఫ్ ఒక ఎడ్యుకేట్ ఐటీ మినిస్టర్ అంటే ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఆయన వస్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్.